ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాళ్ల దాడి విషయంలో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ సంఘటన జరిగి ఇప్పుడు 48 గంటలు అవుతుంది. ఈలోపే చాలా సమాచారాన్ని వారు క్రోడీకరించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ యొక్క 6 డిఫరెంట్ బృందాలుగా విడిపోయి వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్ అంటే కొంతమంది సీసీ కెమెరాల మీద, కొంతమంది ఆ స్కూల్ సంబంధించినటువంటి భవనం మీద, అట్లాగే ఇంకొంతమంది గత 15 రోజుల్లో ఆ ఏరియాలో జరిగినటువంటి కదలికల మీద, ఇట్లా అనేక విషయాల మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో డిఫరెంట్ 6 టీమ్స్ పనిచేస్తున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం విజయవాడ ఎస్పీగా ఉన్నటువంటి క్రాంతి రాణా ప్రెస్ మీట్ పెట్టి మరి అనేక విషయాలను ఆయన బయటపెట్టారు. 307 కింద కేసు నమోదు చేశామని చెప్పారు. అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేశామని. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఏదైతే విద్యుత్ ఆగిపోవడం అనేది ఉందో దాని గురించి ఆయన వివరణ ఇచ్చారు. విద్యుత్ అనేది ప్రోటోకాల్లో ఆపాము తప్ప పని కట్టుకుని ఎవరో టార్గెటెడ్ గా ఆపింది కాదు. జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు అక్కడ ఎటువంటి ఫైర్ యాక్సిడెంటో ఎలక్ట్రిక్ యాక్సిడెంటో జరగకూడదని అట్లా ఆపడం అనేది సహజం. రకరకాల చోట్ల చెట్లు కూడా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది, ఇట్లా పడకూడదు కాబట్టి. సో ఈ పరిస్థితులలో మేము ఆపినటువంటి ఉద్దేశమే వేరు, కానీ వేరేగా పోర్ట్రే అవుతుంది, మీరు అట్లా తీసుకోకండి అనేసి చెప్పడం జరిగింది. సో చాలా మంది తీవ్ర ఆరోపణ చేశారు. అంటే కరెంట్ అదే టైంకి ఎందుకు పోయింది, కరెంటు ఆయన్ని కొట్టడం కోసమే, ఆయన అటాక్ చేయడం కోసమే ఈ కరెంట్ తీసేశారని కూడా అన్నటువంటి పరిస్థితి. దానికి కూడా ఆయన సమాధానం చెప్పారు. అట్లాగే ఆ రోజు దాదాపు 60 రోప్ పార్టీ అంటారు, అంటే రోప్ తో సహా జగన్ కి ఎవరినైతే కాపాడడం కోసం 60 మంది వరకు సిద్ధంగా ఉన్నారని, 1400 మంది పోలీసులను డిప్లాయ్ చేసాం ఆ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క రక్షణ వలయం కోసం అనేసి. అయినా కానీ ఇంత మందిలో కూడా ఒక వ్యక్తి కొట్టాడంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక విషయాన్ని ఆయన క్లారిటీ ఇచ్చారు. క్యాట్ పుల్ తో కానీ మనకి ఎయిర్ గన్ తో కానీ ఆయన మీద అటాక్ జరగలేదు. కేవలం ఒక వ్యక్తి జనాల్లోంచే రాయి తీసుకుని కొట్టాడు, అది కూడా చేత్తోనే విసిరడం మేము నమ్ముతున్నాం అన్నారు. అట్లాగే చాలా పదునైనటువంటి ఆయుధాన్ని విసిరాడని, అది గనక కణతకి అంటే ఇక్కడగా తగిలింది, కణతకి తగిలిన కణతకి తగిలితే డెఫినెట్లీ ప్రాణానికి ప్రమాదం ఉండేదని, కన్నుకు తగిలి ఉంటే కూడా కన్నుకి ప్రమాదం ఉండేది అని రాణా చెప్పడం జరిగింది ఆయన తన ప్రెస్ మీట్ లో. ఇంకా అనేక విషయాల్ని టెక్నికల్ గా ఆయన చెప్తున్నటువంటి విషయాల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. త్వరలోనే నిందితుడిని పట్టుకోబోతున్నామని, తమ దగ్గర ఇంకా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఆయన చెప్పారు. అట్లాగే ఈరోజు మధ్యాహ్నం దీని మీద ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు బహుమానం కూడా ఇస్తామనేసి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటన చేసిన సంగతి మనకు తెలిసిందే. కొద్దిసేపటి క్రితం రాణా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి విషయాలన్నీ బయట పెట్టారు. సో దీని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.